లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వైరా మండలంలో గతంలో ఈ గంజాయి కేసులో ఉన్నటువంటి గంజాయి సేవిస్తున్నటువంటి యువకులు సుమారు 30 మంది పైగా ఉన్నారు. వారందరినీ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ పిలిపించి గంజాయి సేవించడంలో జరిగే దుష్పరిణామాల గురించి వారికి కౌన్సిలింగ్ చేయటం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ గంజాయి సేవించే వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లా సిపి గారు ఈ గంజాయి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైరా పట్టణంలో ఎవరైనా గంజాయి సేవిస్తే మాత్రం విక్రయాలు చేసిన తాగిన వారు కూడా శిక్ష అర్హులు అవుతారు కాబట్టి వారందరూ కూడా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పటికే ఈ నెలలో 3 కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి గంజాయి సేవించేవారు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన నడవడిక మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా గంజాయి సేవించే వ్యక్తులందరూ కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరిక చేస్తున్నాం. నైట్ పెట్రోలింగ్, ఎక్కడైతే ఈ గంజాయి హాట్స్పాట్స్, కొన్ని ముఖ్యమైన చీకటి ప్రదేశాలు, ఈ కొన్ని ప్రాంతాలను మేము గుర్తించడం జరిగింది. ఎక్కడైతే రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో కొందరు యువకులు గుమిగూడి సేవించే ప్రాంతాలను, అట్టి హాట్స్పాట్లను తరచుగా కూడా మా యొక్క బ్లూ కోల్ట్, అదేవిధంగా మేము కూడా పెట్రోలింగ్ చేసి నిరంతర నిఘాతోని దృష్టి పెట్టడం జరిగింది. ఈ గంజాయి సేవించే వారి పట్ల నిరంతరం నిఘా పెట్టుకుంటూ వీటిని కంట్రోల్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో కూడా వైరా పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంది. చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. చెకింగ్ కూడా సైమల్టేనియస్గా చెకింగ్ కూడా ఏ టైం పడితే ఆ టైంలో కూడా ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది.